బొబ్బిలి మక్కు రోడ్డు సుమారు 7-8 ఇంచుమించు 10 గ్రామాల ప్రజల యొక్క రాకపోకలకు ముఖ్యమైన రోడ్డు అధ్యక్ష. అది ఏఎలగ వలస, చిత్రకోట బడ్డ వలస, నార్సింహపేట, వెంకటరాయుడుపేట, గోపాలరాయుడుపేట, సీతయ్యపేట, రాజుపేట ఈ గ్రామాలన్నిటికీ ఉపయోగపడే రోడ్డు. అదేవిధంగా సంబరం పోలమాంబ తల్లి అమ్మవారికి వెళ్ళడానికి, భక్తులకు వెళ్ళడానికి అతి ముఖ్యమైనటువంటి రోడ్డు అధ్యక్ష. చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది. ఆ రోడ్ని తక్షణమే మరమ్మతులు చేయడమే కాకుండా వైడనింగ్ చేసి కొత్త రోడ్డు మంజూరు చేయవలసిన అవసరం ఉంది. మా గౌరవ మంత్రివర్యులు గారు మా పక్క నియోజకవర్గం మక్కువ మండలం కూడా వారిని సంజయ్ రాణి గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా యాక్టివ్గా పరిశీలి చేస్తున్నారు అధ్యక్ష. తమ ద్వారా తక్షణమే ఆ రోడ్డు మంజూరు చేసి వైద్యం చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా రాంభద్రపురం మండలంలోని కొత్తరేగ, పాతరేగ గ్రామాల మధ్యన ఒక క్రాస్వే చాలా అవసరం అధ్యక్ష. అది ఎప్పటి నుంచో ఆ 2 గ్రామాల ప్రజల యొక్క కళ, అది కూడా మంజూరు చేయాలి. అదేవిధంగా కొండకింగు గ్రామం, రాంభద్రపురం మండలంలో కొండకింగు గ్రామం అని దేవుడి నాయన గారి ఆశ్రమం అని కొన్ని వేలాది మంది ప్రజలు ఆ ఆశ్రమానికి వచ్చే పరిస్థితి అధ్యక్ష. అక్కడ కూడా ఒక క్రాస్వే మంజూరు చేసి ఈ గ్రామాల యొక్క ప్రజల యొక్క ఆకాంక్షని, కష్టాలని తీర్చాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.